ఒకవైపు కొడుకు, ఇంకోవైపు కూతురు, ఇద్దరు ఆపోజిట్, ఒకళ్ళపై ఒకళ్ళు కత్తులు నూరుకుంటున్నారు. ఈ సందర్భంలో తల్లి విజయమ్మ ఎటువైపు ఉండబోతోంది? ఆవిడ అసలు ఎలా ఉండాలి? కూతురు వైపా, కొడుకు వైపా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల షర్మిల గారు అన్యాయానికి గురయ్యారు అన్న భావన విజయలక్ష్మి గారిలో చాలా బలంగా ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి దూరం జరిగిన షర్మిల గారికి అండదండలు అందిస్తూనే షర్మిల గారు తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్న సందర్భంగా విజయలక్ష్మి గారు స్వయంగా వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి షర్మిల గారితో సేల్ అవ్వడం జరిగింది. షర్మిల గారితో పాటుగా అవసరమైతే వైఎస్ఆర్టీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా ఆమె సిద్ధపడడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నా అండదండలు నా కుమార్తెకే అని చెప్పని వారు చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. తల్లి మనసు, కుటుంబంలో ఆడబిడ్డకు జరుగుతున్న అన్యాయం తెలుసు ఆమెకి, తను ఎదుర్కొంటున్న అవమానాలు తెలుసు, తను ఎదుర్కొంటున్న వివక్ష తెలుసు. ఇటువంటి సందర్భంలో కనీసం ఆ అన్యాయాన్ని భర్తీ చేయలేకపోయినా కూతురుగా తనకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఇవాళ తండ్రి లేడు, ఉన్న అన్న మోసం చేస్తూ ఉన్నాడు, తల్లిగా తానైనా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆమె ప్రయత్నం చేసే ఉంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెప్పి ఆమెకి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వు, ఆమె నీ కోసం కష్టపడింది కదా అని చెప్పని చాలా సందర్భాల్లో ప్రస్తావించే ఉంటారు. ఒక హెల్ప్లెస్ కండిషను జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మాటని లక్ష్య పెట్టున్నట్టయితే ఈ పరిస్థితులు ఉద్భవించేవి కాదు, ఈరోజు ఈ గ్యాప్ పెరిగేది కాదు. అది వైడెన్ అవ్వకముందే ప్యాచప్ అయి ఉండేది. కానీ ఆ వినలేదనేది మనకు స్పష్టమవుతానే ఉంది కదా. ఇటువంటి నేపథ్యంలో ఆమె కూతురికి అండగా నిలబడ్డారు. ఇవాళ తెలంగాణ నుంచి ఆమె రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు మార్చుకుంది. ఇవాళ రాజకీయ ప్రత్యర్థులుగా కొడుకు కూతురు ఇద్దరు తలపడతా ఉన్నారు. ఇది చాలా కుటుంబాల్లో రాజకీయాల్లో చాలా సహజంగానే మనం చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. ఇవాళే రాజకీయాల్లో మొట్టమొదటి కాదు, అంటే సహజమే. కానీ వీళ్ళిద్దరూ మరీ రాజకీయ ప్రత్యర్థులు, డి అంటే డి అనే చావోరేవో తేల్చుకోవాలన్నట్టుగా పోటీ పడుతున్నారు. అంటే ఇప్పుడు గతంలో కూడా మీకు మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియా గారు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేతగా, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో చాలా సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో మా రాజమాత విజయరాజ్ సింధియా గారు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఆ రోజు కొడుకుకి ప్రధాన ప్రత్యర్థిగా మధ్యప్రదేశ్లో వారే కొనసాగేవారు. ఆమె కూతురే ఇవాళ వసుంధరాజ్ సింధియా మనకి రాజస్థాన్ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. కాబట్టి కుటుంబాల్లో ఈ రాజకీయపరమైన వైరుధ్యాలు చాలా సందర్భాల్లో మనం చూడటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే బహుశా నేను అనుకోవటం షర్మిల గారు కూతుర్ని కాదని చెప్పని మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏదో లాయల్టీ షిఫ్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారని చెప్పని నేను అనుకోవటంలా. మహా అయితే ఆమె న్యూట్రల్ స్టాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ కొడుకుతో డైరెక్ట్గా ప్రత్యామ్నాయం కూతురు ఎదుర్కొంటుంది కాబట్టి తను ఒక పక్కన క్యాంపెయిన్ చేసే బాధ్యత తను స్వీకరించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అంటే మోరల్ సపోర్ట్ అనేది ఆ కుటుంబంలో మానవ సంబంధాల పరంగా అండదండలు అనేది కూతురికే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.